వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ కార్తీక పురాణంలో ఈనాటి 4వ అధ్యాయాన్ని ప్రారంభించుకుందాము. నిన్నటి రోజున సోమవార వ్రతము చేశాము. అలాగే ఈనాటి దీప దానము గురించి, దీపము వెలిగిస్తే ఎంతటి ఫలితాన్ని ఇస్తాడో పరమేశ్వరుడు అనే విషయాన్ని మనం ఈ వృత్తాంతంలో చెప్పుకుందాము. జనక మహారాజు గారు ఇట్లా అడుగుతున్నారట వశిష్ఠ మహామునిని, మీ యొక్క వాక్శుద్ధి సవిస్తరముగా నాకు తెలియగోరుచున్నాను. నాకు మీరు చెప్పిన కథలైతే ఏవైతే ఉన్నాయో అవి నాకు తృప్తిని ఇంకా ఇవ్వట్లేదు. ఇంకా ఏదైనా వ్రతాలు కార్తీక మాసంలో చేయదగినవి, ఇంకా ఏమేమి పాటించచ్చు, అవన్నీ కూడా నాకు సవిస్తరముగా తెలుపుకోరుచున్నానని ఇలా జనక మహారాజు అడగగా వశిష్ఠ మహాముని చెప్పడం ప్రారంభించారుట. నాయన, కార్తీక మహాత్మ్యం గురించి చెప్తాను, శ్రద్ధగా విను. కార్తీక మాసమందు సాయంకాల సమయమున శివాలయమునందు దీపారాధన చేసినచో అనంత ఫలితము కలుగును. కార్తీక మాసమందు శివాలయములో గోపురద్వారమునందు గాని, శిఖరద్వారమునందు గాని, ఈశ్వర సన్నిధానంలో గాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించును. ఎవ్వరు కార్తీక మాసమందు శివాలయంలో ఆవునేతితో గాని, నువ్వుల నూనెతో గాని, విప్ప నూనెతో గాని, నారింజ నూనెతో గాని, కనీసం ఆముదముతోనైనా దీపారాధన చేసిన వాడు పుణ్యాత్ముడు అగును. కార్తీక మాసమందు శివాలయములో తెలిసి గాని తెలియక గాని దీపారాధన చేసిన వాడు శివప్రియుడు అగును. ఇందుకు సందేహమే లేదు. పూర్వము ఒక కథ చెప్పెదను వినుడు అని వశిష్ఠుల వారు జనక మహారాజుతో ఇట్లు చెప్పెను. పాంచాల దేశమందు కుబేరునితో సమానమైన ఒక రాజు కలడు. అతనుకు సంతానము లేక గోదావరి తీరమందు తపస్సు చేస్తూ ఉండగా గోదావరి స్నానార్థమై అటుగా వచ్చిన పిప్పల మహాముని రాజుగారిని చూసి ఎందుకు తపస్సు చేస్తున్నారు అని అడిగారు. ఆ మాట విని రాజు, మునీశ్వర, నాకు సంతానము లేదు కనుక సంతానము కొరకై తపస్సు చేస్తున్నాను అని బదులు చెప్పాడు. అప్పుడు మునీశ్వరుడు రాజుతో ఇట్లు పలికాడు, భక్తితో బ్రాహ్మణులను శివుణ్ణి సంతోషపెట్టుము, అట్లేని ఎడల నీకు పుత్ర సంతానము కలుగుతుంది అని పిప్పల మహాముని చెప్పగా ఆ రాజు విని ఆనందముగా నమస్కరించి ఇంటికి వెళ్లి స్నానము సంధ్యావందనము ఆచరించి అలంకృతుడై శివప్రీతిగా దీపదానములు చేశాడు. పిమ్మట ఆ పుణ్యము చేతనే ఆ రాజుగారి భార్య గర్భవతి అయి 10వ మాసమున 2వ సూర్యుడు వలె ప్రకాశించడి ఒక పుత్రుణ్ణి కనింది. ఆ రాజు ఆ వార్తను విని అధిక ఆనందమును పొంది, కార్తీక మాహాత్మ్యము సత్యమైనది, ఈ కార్తీక వ్రతము ధర్మార్థ కామమోక్షములను ఇచ్చును, సమస్త భూతములకు కార్తీక మాసము శుభప్రదమని వచించాడు. తరువాత రాజకుమారునకు శత్రుజిత్తు అను నామకరణము చేసి బ్రాహ్మణులను గోభూదానములతో పూజించాడు. తరువాత బాలుడు క్రమముగా వృద్ధి నొంది యౌవనవంతుడై, శూరుడై, సుందరుడై, వేశ్యాసంగలోలుడై, అంతట తృప్తి లేక పరస్త్రీల యందు ఆసక్తి కలిగి ధనాధికమును ఇచ్చి వారిని లోబరుచుకుని సంభోగించెడివాడు. ఇది తగదని చెప్పిన గురువులను బ్రాహ్మణులను ధిక్కరించి జాతిని విడిచి జాతి సంకరకారకుడై దేవప్రతిమను నిందించుచు కఠినముగా మాట్లాడుచు నిరంతరము కత్తిని చేతధరించి అడ్డము వచ్చి వారిని హింసించుచు అన్యాయ మార్గవర్తునుడై ఉండెను. ఇట్లుండగా ఆ గ్రామమందొక బ్రాహ్మణోత్తముని భార్య బహు చక్కనిది, సింహము యొక్క నడుము వంటిది, పెద్ద కన్నులు గలది, అలాగే చిలుక వలె సుస్వరమైన వాక్కు గలదియు మన్మథోద్రేకము గలదై ఉండెను. ఆ రాజకుమారుడు అట్టి విప్రభార్యను చూచి దాని సౌందర్యమునకు సంతోషించి దాని యందు ఆసక్తి గలవాడయ్యను. బ్రాహ్మణుని భార్యయు రాజకుమారుని యందు ఆసక్తి గలదయ్యను. తరువాత ఆ బ్రాహ్మణుని భార్య అర్ధరాత్రి యందు భర్తను విడిచి రాజకుమారుని యొద్దకు పోయి అతనితో రాత్రి శేషమంతయు సంభోగించి ఉదయానికి పూర్వమే తిరిగి ఇంటికి వచ్చెను. ఈ ప్రకారముగా అనేక దినములు జరిగినవి. ఆ సంగతిని బ్రాహ్మణుడు తెలుసుకొని నిందితమైన నడత గల భార్యను, దానిని మరిగిన రాజకుమారుని చంపుటకు గాను కత్తిని చేతధరించి ఎప్పుడు చంపుటకు వీలు దొరుకుతుందా అని కాలమును ప్రతీక్షించుతూ ఉన్నాడు.
ఇట్లు కొంతకాలము గడిచిన తరువాత ఒకప్పుడు శివాలయాన కార్తీక పౌర్ణమి సోమవారము నాడు బ్రాహ్మణుని యొక్క భార్య తన చీర అంచును చింపి వత్తిని చేసెను. రాజకుమారుడు ఆవదుము తెచ్చాడు. ఆ వత్తితో ఆ చిన్నది దీపము వెలిగించి అరుగు మీద పెట్టెను. అచ్చటే వారిద్దరూ కామశాస్త్ర ప్రకారము సంభోగమును అత్యుత్సాహముతో చేసి సుఖించారు. అంతా ఆ బ్రాహ్మణుడు కత్తిని ధరించి వెళ్లి మారువేషముతో జీర్ణ శివాలయమందు దూరి తలుపులు గట్టిగా బిగించి కత్తితో ముందుగా రాజకుమారుణ్ణి పొడిచి తరువాత భార్యను నరికాడు. అంతలో రాజకుమారుడు కొంచెము జ్ఞప్తి తెచ్చుకొని కత్తితో బ్రాహ్మణుణ్ణి నరికెను. ఇట్లు పరస్పర వ్యాఘాతముల చేత ఆ జీర్ణ దేవాలయమందు ముగ్గురు మృతి చెందారు. ఆ దినము కార్తీక పౌర్ణమి సోమవారము. దైవ వశము చేత అట్టి పర్వమందు ముగ్గురికి శివుని సన్నిధానమందు మరణము కలిగినది. అంతలో పాశహస్తులై యమకింకరులు వచ్చిరి. అంతలోనే రుద్రుని నేత్రాలతో భయమునిచ్చువారి శివకింకరులు వచ్చారు. తరువాత శివదూతలు రాజకుమారుణ్ణి బ్రాహ్మణుని భార్యను విమానమును మీద ఎక్కించారు. యమదూతలు బ్రాహ్మణుణ్ణి కాళ్ళు కట్టి తీసుకుని పోవ ప్రయత్నించారు. ఇట్లు తన భార్యకు రాజకుమారునకు కైలాసమగును, తనకు యమలోకమగును జూచి బ్రాహ్మణుడు శివదూతలారా, ఈ నా భార్య జారిని, ఈ రాజకుమారుడును జారుడు కదా, నేను బ్రాహ్మణుణ్ణి సదాచారవంతుణ్ణి కదా, ఇట్లుండగా నాకీ గతి ఏమి, వారికా గతి ఏంటి అని అడిగాడు. అప్పుడు శివదూతులు ఇట్లు అన్నారు, ఓ ఈ బ్రాహ్మణోత్తమ, నీవన్న మాట సత్యమే గాని అందుక విశేషమున్నది, చెప్పెదము వినుము. నీ భార్య పాపాత్మురాలును జారినియు అయినప్పటికీ కామమోహము చేత కార్తీక పౌర్ణమి సోమవారము నాడు శివాలయమందు దీపారాధనకు గాను తన చీరను చించి వత్తిని చేసి ఇచ్చినది గాను దీని పాపములన్నీ భస్మమైనాయి. ఈ రాజకుమారుడు దీపార్థమై ఆవుదమును తెచ్చి పాత్రలో ఉంచి ఇచ్చినందున క్షీణపాపుడయ్యను. కాబట్టి కామమోహము చేతైన శివాలయమందు దీపదానము చేసిన వాడు ధన్యుడయ్యా, సర్వయోగులందు అధిగముడయ్యా. కనుక దీపార్పణము చేత నీ భార్యకు రాజకుమారునకు కైలాసమును, దీపదానము చేయనందుకు నీకు నరకము సిద్ధించినది. ఇది వరకు నీవెంత శుద్ధముగానున్నను వారితో సమానుడు కాలేదు. ఇదే ధర్మ సూక్ష్మము. శివదూతలు ఈ ప్రకారముగా చెప్పిన మాటలను విని రాజకుమారుడు దయావంతుడై, అయ్యో, ఈ బ్రాహ్మణుని భార్యతో రమించి ఈ బ్రాహ్మణుని చేత శివాలయమందు హతుడైన నాకు కైలాసము, ఇతనికి నరకము కలుగుట చాలా దుఃఖకరముగా ఉన్నది. కాబట్టి నా దీపదాన పుణ్యమును కొంత ఈ బ్రాహ్మణునికి ఇచ్చెదను. ఏకకాలమందు మృతి నొందిన మా ముగ్గురికి సమాన గతియే ఉండవలెను. ఇట్లు ఆలోచించి తన దీపదాన పుణ్యమును బ్రాహ్మణునికి కొంత ఇచ్చాడు. ఆ పుణ్యము చేత బ్రాహ్మణుడు దివ్యమైన విమానమెక్కి కైలాసమునకు చేరను. అజ్ఞానముతో చేయబడిన ఒక దీపదానము చే ముగ్గురు కైలాసమునకు చేరారే, కాబట్టి తప్పక కార్తీక మాసమందు ధర్మమును చేయవలేను. అట్లు చేయనివాడు రౌరవాది నరకములను పొందుతాడు. కార్తీక మాసమందు నిత్యము శివాలయమునందు గాని విష్ణు ఆలయమునందు గాని దీపములు వెలిగించి జ్ఞానమును పొంది తద్వారా పునరావృత్తి రహితమగు మోక్షమును పొందుదిరయ్యా, ఇందుకు సందేహమే లేదు. కార్తీక మాసముందు హరి సన్నిధిలో స్త్రీలు గాని పురుషుడు గాని తన శక్తి కొలది దీపార్పణము చేసిన ఎడల సర్వ పాపనాశనము కలుగును. కాబట్టి నీవు కూడా దీపార్పణ చేసి దీపదానము చెయ్యి అని వశిష్ఠులు వారు జనక మహారాజుతో ఇట్లు చెప్పెను. ఇక్కడతో కార్తీక పురాణే చతుర్థోధ్యాయ సమాప్త. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర.